ఇటీవలన చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒక 6 నెలల లోపల నిరుద్యోగ యువత భారీ వ్యతిరేకత తీసుకొస్తా ఉన్నారు. దేనికోసం, ఎందుకు ధర్నా? ఈరోజు 6 నెలల్లోనే నోటిఫికేషన్ల విషయంలో గత రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లో నిరుద్యోగులకు అన్యాయం చేసిందని చెప్పి గత రాష్ట్ర ప్రభుత్వాన్ని బొందబెట్టి నిరుద్యోగులంతా పోరాడి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్లో మేము ఇంకా పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని రేవంత్ రెడ్డి గారే మేము పోస్టులు పెంచుతున్నామని 65 మాత్రమే పోస్టులు పెంచారు. 25 కాదు, గ్రూప్ 1లో 1600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత 11 సంవత్సరాలుగా నోటిఫికేషన్ వేయకపోవడం, రిటైర్డ్ అయిపోయినటువంటి ఖాళీల సంఖ్య ఎంత? గ్రూప్ 1 అన్ని ఒక్కొక్కరికి 5 శాఖలు 6 శాఖలు ఇచ్చారు. అసలు ఒక్కొక్క పోస్టులో 6 మందిని అంటే 6 పోస్టులు ఒక్క అధికారి నిర్వహిస్తాడా అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తున్నా. అందుకనే గత ప్రభుత్వం చేసిన తప్పదలు మీరు చేయొద్దు. ఇప్పుడు గ్రూప్ 1 సమర్థవంతులు పుస్తకాల్లో పురుగులాగా చదువుకొని యువ రక్తంతో ఉద్యోగం వస్తే మేము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ పాలనలో నత్తనరక లేకుండా ఉత్సాహంగా తీసుకెళ్లాలని సిద్ధపడ్డారు నిరుద్యోగులు. కాబట్టి గ్రూప్ 1లో 1600 పోస్టులు భర్తీ చేయాలి. గ్రూప్ 2లో 3000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అది 1500 కూడా భర్తీ చేయకపోతే ఇంకా గ్రూప్ 2 పోస్టులు ఎక్కడ? ఇప్పటికి దాదాపు 7 సంవత్సరాలు అవుతున్నాయి. ఒక సీనియర్ అసిస్టెంట్ లేడు, జూనియర్ అసిస్టెంట్ లేడు, అదేవిధంగా ఒక డిప్యూటీ ఎంఆర్ఓ లేడు, తహసీల్దార్ లేరు. ఇవన్నీ పోస్టులు కూడా 31 జిల్లాలు చేసి ఖాళీ కుర్చీలతో వెలవెలబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పాలన ఏ విధంగా సంభించకపోతే ఎట్లా జరుగుతుంది అని చెప్పి ప్రజాపాలన ప్రజల ముందుకు ఎట్లా వెళ్తుంది అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. 6 నెలల వ్యవధిలో మీరు వెంటనే నోటిఫికేషన్ల విషయంలో నిరుద్యోగుల పక్షాన నిలబడతాననేటువంటి రేవంత్ రెడ్డి గారు, మీ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టే ఇవాళ ఇందిరా పార్కులో పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి సిద్ధపడ్డాం ఆర్కృష్ణ గారి నేతృత్వంలో. అందుకనే వెంటనే గ్రూప్ 1:100 ఇవ్వాలి. అదేవిధంగా గ్రూప్ 3 పోస్టులు దాదాపుగా 6000 పోస్టులు ఖాళీగా ఉంటే 1300 పోస్టులు భర్తీ చేస్తారా? గ్రూప్ 4 12,000 పోస్టులు ఖాళీగా ఉంటే అవి 1400, 1300 పోస్టులకు భర్తీ చేయడానికి సిద్ధపడతారా? ఇది సరైన పద్ధతి కాదు. డిఎస్సిని చూస్తే 11,000 వేశారు. 11,000 కాదు, మెగా డిఎస్సి 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కార్పొరేట్ వ్యవస్థకు తొత్తులుగా మారిన గత ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏం చేస్తున్నారు? ఏం నిద్రపోతున్నారా? కుర్చీలలో ఏసీ గదులలో కూర్చొని నిద్రపోతున్నారా? ఇలా ప్రభుత్వ పాఠశాలలో చూస్తే, గురుకుల పాఠశాలలో చూస్తే ఎంబీబీఎస్ సీట్లలో, అదేవిధంగా బీడీలో, అదేవిధంగా ఒక్కొక్కరు 10 to 10 మంచి మార్కులు సాధిస్తున్నారు. కానీ అక్కడ టీచర్లు లేక విద్యార్థులు వెలవెలబోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైపోయే పరిస్థితి ఏర్పడ్డది. గత ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలను రేషనలైజేషన్ పేరుతో మూసేశారు. కాబట్టి అవన్నీ రిలీజ్ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలను కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియంలో ఒక హై-ఫైగా ఉన్నాయి. కాబట్టి ఆ లెవెల్లో తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు కూడా తయారు కావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. ఇలా గురుకుల పాఠశాలలు సొంత భవనాలు లేవు, అలా సొంత టీచర్లు లేరు. ఇలా నామమాత్రంగా పోస్టులు భర్తీ చేస్తే పిల్లలు ఎట్లా చదువుకొని ఎట్లా బాగుపడతారని చెప్పి నేను గుర్తిస్తున్నాను. అందుకే సొంత భవనాలు నిర్మిస్తూ ప్రతి స్కూల్లో కూడా గెస్ట్ అవర్ బేసిక్లు అనేది తీసేసి మొత్తం కూడా పర్మనెంట్ టీచర్లను, పర్మనెంట్ పోస్టులు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలని చెప్పి నిరుద్యోగుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిలబడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం ఏ విధంగా అయితే బొందబెట్టినామో మీ రాష్ట్ర ప్రభుత్వం మీద నిరుద్యోగులు కన్నెర్ర చేయకుండా మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా నిరుద్యోగుల ప్రభుత్వమే పేదల ప్రభుత్వం అని చెప్తా ఉంటాడు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఇంత బహిర్గంగంగా ధర్నాలు చేస్తూ ఉంటే, నిరసనలు చేస్తూ ఉంటే, అక్కడ ప్రజావాణిలో అర్జీలు పెట్టుకున్నా కూడా పట్టించుకోని నేపథ్యం కనిపిస్తూ ఉంది. అసలు ఎందుకు ప్రభుత్వం ఎవరు ఇలా ఉందనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వంలో నేను ఇప్పుడే ఎమ్మెల్యే కాలేదు, నేను మంత్రిని కాలేదు, నాకు సీఎం పోస్ట్లో కూర్చున్నా, నాకు ఇంకా టైం పడుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. సమయం ఓకే బాగానే ఉంది, కానీ అధికారులను మీరు ఎక్కడికక్కడ నాగలు పోతుంటే నాగలు ఊకే పోతుందా, ఎడ్లు ఊకే పోతాయా, ముళ్ళు కర్ర పెట్టి ఏ విధంగా అయితే కూర్చుతారో ఆ అధికారులను కూడా మీరు ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేయకపోతే వాళ్ళు నిద్రపోయే పరిస్థితి ఉంది. ప్రభుత్వ పాలన మీద, ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం ఉంది. అందుకే రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి నేను హెచ్చరిస్తున్నా, గుర్తు చేస్తున్నా, అధికారులను ఎప్పుడైతే మీరు వదిలిపెట్టి వాళ్ళ మీద చేస్తారో, గత ప్రభుత్వం మీద ఏవైతే బురద జల్లిన ప్రయత్నాలు అయినాయో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా అలాంటి అవకతవకలు జరిగే పరిస్థితి, ప్రమాదాలు ఉన్నాయని చెప్పి నేను మేల్కోవాల్సిన బాధ్యత మీది. కాబట్టి నేను హెచ్చరిస్తున్నా. 2,000 పోస్టులు పెంచమంటేనే నెల రోజుల నుంచి ధర్నాలు చేస్తే పెంచట్లేదు. మరి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, మెగా టీఎస్ అని చెప్పి మీరు ఇంతమంది చెప్పినట్టుగా అన్నారు. మరి ఇవన్నీ ప్రభుత్వం ఇస్తే నమ్మకం ఉందా? ఇవ్వకపోతే మీ కార్యాచరణ? ఇవన్నీ కూడా టీఎస్పీఎస్ చైర్మన్ గారికి ఒకటే డిమాండ్ చేశాం.
క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ని మీరు తయారు చేయండి, క్యాలెండర్ ప్రకారంగా పోస్టులు భర్తీ చేయడానికి మీరు సిద్ధం చేయండి అని చెప్పాం. మీరు ఆ విధంగా చేయకపోతే కనుక రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున నిరుద్యోగులంతా కన్నెరేసేసే ప్రమాదం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టే ప్రమాదం ఉందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.